సార్ చూడండి, ఇది 10 cc సిరంజ్. 10 cc సిరంజ్ అంటే ఇందులో 10 ml వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, రసం ఇష్టమేనా? రసం, మిరియాల చారు, టమాటా సూపు, లేదా పాలు, లేదా మజ్జిగ, లేదా పెరుగు, వీటిలో ఏదైనా కానీ వాటిల్లో ఇందుట్లో 10 cc తీసుకొని, ఆవు నెయ్యి అయితే మంచిది, లేదంటారా బరిగొడ్డు నెయ్యి అయినా పర్లేదు. బరిగొడ్డు నెయ్యి ఇందుట్లో 10 cc నెయ్యి తీసుకొని దాంట్లో కలుపుకొని, సపోజ్ పెరుగు ఉందనుకోండి, పెరుగులో 10 cc వేయండి, ఆ పెరుగు తినేసేయండి. తర్వాత రసంలో మళ్ళీ 10 cc తీసుకోండి, రసంలో 10 cc వేసుకోండి. అట్లా రోజుకి 7 సార్లు, రోజుకి 7 సార్లు తాగండి నెయ్యి. ఒకసారి రసంలో, ఒకసారి సాంబార్లో, ఒకసారి పెరుగులో, ఒకసారి మజ్జిగలో, ఒకసారి పాలల్లో, అట్లా రోజుకి 7 సార్లు తాగండి. అట్లా ఒక వారం అయిన తర్వాత మళ్ళీ నేను తగ్గిస్తాను, 5 సార్లే చేస్తాను, తర్వాత 3-4 సార్లే చేస్తాను. ఫస్ట్ ఒక వారం మాత్రం 7 సార్లు తాగండి, తర్వాత వారం 5 సార్లే తీసుకుందాం, తర్వాత 3 సార్లే తీసుకుందాం. అట్లా స్లోగా తగ్గిస్తాను. 10 ml 7 సార్లు వేసుకుంటారు మొదటి వారం. పెరుగు కానీ మజ్జిగ కానీ పాలు కానీ, రసము, మిరియాల చారు, టమాటా సూపు, అది. తర్వాత ఉత్త కూర అయినా కానీ, ఆకుకూర ఏదైనా కానీ, దాంట్లో అయినా కానీ, అట్లా రోజుకి మీరు 7 సార్లు తీసుకుంటారు. భోజనము 1-2 సార్లు తీసుకోండి. పొద్దున 9 to 10 తీసుకోండి భోజనము, టిఫిన్ మానేయండి. సాయంత్రం 5 to 6 భోజనం తీసుకోండి. తెల్లన్నం బదులు కొర్రలన్నం తీసుకుంటే మంచిది. దుంపకూరలు వద్దు, ఆకుకూరలు తినండి. అది. మజ్జిగ తాగండి. ఒక 2 లీటర్ల నీళ్ళల్లో 2 నిమ్మకాయలు వేసి గంటకు 1 గ్లాస్ తాగండి. రోజుకు 3-4 లీటర్లు తాగండి. అది మీకు అప్పుడు కాళ్ళకు నీరు తగ్గిపోద్ది, గుండె బలపడుతుంది, మెదడులో రక్తనాళాలు బలపడతాయి, కిడ్నీలు బలపడతాయి, అన్నీ బలపడతాయి.